నమస్తే అండి, వెల్కమ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. సో ఈరోజు నేను మీ అందరి ముందుకి రావడానికి రీజన్ ఏంటి అంటే, నాకు మా రిలేటివ్స్ ఒకళ్ళు పార్సల్ పంపించారండి. సో వాళ్ళు కొత్తగా ఒక బ్రాండ్ అనేది లాంచ్ చేశారనమాట. సో దాంట్లో పొడిలు, పచ్చళ్ళు, హెల్దీ స్నాక్స్ అండ్ నార్మల్ మనం ఇంట్లో చేసుకునే స్నాక్స్ అవన్నీ కూడా వాళ్ళు తయారు చేసి వాళ్ళు హోమ్ మేడ్లో తయారు చేసి సేల్ చేస్తున్నారు. సో చాలా చాలా రకరకాల ట్రయల్స్ చేసి ఎలా ఉంటే బెస్ట్గా ఉంటుంది, ఎలా చేస్తే బెస్ట్గా ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది, అవన్నీ వాళ్ళు ఒక 6 months నుంచి ప్రాసెస్ చేశారండి. సో ఇప్పుడైతే వాళ్ళు బ్రాండ్ అనేది లాంచ్ చేశారు. దాంట్లో ప్రెజెంట్ అయితే కొన్ని ప్రొడక్ట్సే వచ్చినాయి అనమాట. సో అన్ని రకాలు చేయలేదు, కొన్ని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ బ్యాచ్లో నాకైతే కొన్ని పంపించారండి, జస్ట్ ఒకసారి టేస్ట్ చేసి దాని రివ్యూస్ అది షేర్ చేయమన్నారు. సో అందుకోసమని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఆ పార్సెల్ ఏంటి, దాంట్లో ఏమొచ్చినాయి, అవన్నీ నేను మీకు కూడా చూపిస్తాను. సో మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. బ్యాచిలర్స్ కానీ లేదు అంటే వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఏంటి అంటే నాకు ఆ ప్యాకింగ్ చాలా చాలా బాగా నచ్చిందనమాట. అంటే మనం కట్ చేసుకుని వేరే దాంట్లో కూడా ట్రాన్స్ఫర్ చేసుకో అవసరం లేదు. సో దాంట్లో ఉంచేసుకోవచ్చు, అంటే డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వర్కింగ్ వాళ్ళకి లేకపోతే బ్యాచులర్స్ వాళ్ళకి, ఈవెన్ బ్యాచులర్స్ అంటే వాళ్ళు డబ్బాలో వేసుకోవాలంటే అక్కడెక్కడ పడేస్తారు కాబట్టి సో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఆ ప్యాకింగ్ అని నాకు అనిపించింది. ఈవెన్ వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ ప్యాకెట్స్ అన్ని పట్టుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఏం పాడైపోవడం ఏమి ఉండదు, ఆ జిప్ లాక్ అదంతా వచ్చింది. సో బాగుంది అనమాట. ఎస్పెషల్లీ ఆ ప్యాకింగ్ అంతా కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఒకసారి పార్సల్ అంటే చూసాను. పార్సల్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి నాకు చాలా చాలా అంటే యాక్చువల్గా నాకు అక్క ఫోన్ చేసి ఇట్లా ప్రోడక్ట్ అంటే నాకు 6 months నుంచి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు, ఇట్లా లాంచ్ చేస్తున్నాను, ఇట్లా అవన్నీ చేస్తున్నానని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. సో చెప్పిన దాంట్లో నాకు చెప్పినప్పుడు వెంటనే చాలా నచ్చేసింది అనమాట. జొన్నలతో బూందీ చాలా బాగా నచ్చింది. జొన్నలతో బూందీ అన్న వెంటనే పిల్లలు జొన్న రొట్టెలు అవి తినడానికి ఇష్టపడరు కదండి. సో అలాంటప్పుడు వాళ్ళకి బూందీ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అనిపించింది. అండ్ హైలైట్ ఇంకో విషయం ఏంటి అంటే ఈ జొన్నల బూందీ కూడా డీప్ ఫ్రైయింగ్ కాదండి, ఓన్లీ షాలో ఫ్రైలోనే చేస్తారంట. సో ఒకసారి చూసేద్దాం అది ఎలా ఉందో. సో ఫస్ట్ వన్ వచ్చేసి జొన్నల బూందీ అండి. సో ఎంత బాగుందో చూసారా, ఎంత చాలా నాకు టేస్ట్ చేశాను ఆల్రెడీ. సో నేను ప్యాకింగ్ గురించి చెప్పాను కదండి. సో ఇలా జిప్ లాక్ ప్యాకింగ్ అయితే ఉంది. దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడారు ఇచ్చారు. ఆ తర్వాత నో ప్రిజర్వేటివ్స్, హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ కలర్స్ యాడెడ్ అని ఇచ్చారు. సో వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ వాళ్ళ మెయిల్ ఇచ్చారు, ప్రైస్ ఇచ్చారు అండ్ ఎన్ని గ్రామ్స్ ఉందని చెప్పారు. యాక్చువల్గా జొన్నల బూందీ 100 grams వచ్చేసి 50 rupees అండి. నాకు తను చెప్పింది ఏంటి అంటే బల్క్లో, అంటే కేజీ ఆర్ 1 kg ఆర్ 2 kgs అట్లాగా మనం ఎక్కువ తీసుకుంటే కనుక ప్రైస్ అనేది వేరీ అవుతూ ఉంటుందంట. సో ఒకసారి దీన్ని టేస్ట్ ఆల్రెడీ నాకు నిన్న ఈవినింగ్ వచ్చాయి ఇవి. నేను ఫస్ట్ ఓపెన్ చేసి ఆల్రెడీ కొంచెం నేను తినేసాను కూడా. నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఈ జొన్నల కారం బూందీ. సో ఇదిగోండి ప్యాకింగ్ ఇలా ఉంది. అండ్ ఈవెన్ నేను చెప్పాను కదా, ఇదిగోండి ఇలాగ మనం ఓపెన్ చేసుకుని తినేసేయచ్చు అండ్ క్లోజ్ చేసేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్కి ఎలాగో వాళ్ళకి టేబుల్ అదంతా ఇస్తారు కదా, దాంట్లో ఎలాగైనా కొంచెం స్పేస్ ఉంటుంది కదా. సో ఆ స్పేస్లో మనం పెట్టేసుకుని తినేసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కారం బూందీ అండి. సో కారం బూందీ కూడా వెరీ డీటెయిల్గా రాసిచ్చారు. 100 grams 25 rupees. ఇది కూడా అంటే కిలోస్ లెక్కన తీసుకుంటే కాస్ట్ అనేది తగ్గుతుందంట. ఇది కూడా నేను నిన్న టేస్ట్ చేసేసానండి, చాలా చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ స్నాక్ వచ్చి స్వీట్ గ్రాన్యూల్స్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా మనం బూందీ చేసుకుంటాం కదా, స్వీట్ బూందీ, దాన్ని శనగపిండితో చేసుకుంటాం. కానీ వీళ్ళు వచ్చేసి రైస్ ఫ్లోర్తో చేశారండి. జాగరీ, రైస్ ఫ్లోర్, ఇలాచీ అండ్ ఘీ. సో ఇదిగోండి ఇవి రైస్ ఫ్లోర్తో చేశారంట. సో శనగపిండి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేస్తుందని భయపడుతూ ఉంటారు. సో నాకు తెలిసి ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు అని నేను అనుకుంటున్నా, బికాజ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేశారు కాబట్టి. అండ్ ఈ జొన్నలు కూడా డయాబెటిక్ పేషెంట్స్ తినొచ్చండి. సో ఇవి అయితే వాళ్ళు ప్రెసెంట్ 3 snacks అయితే ఇప్పుడు లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇంకా స్నాక్స్ వస్తాయంట. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వాళ్ళు కారపొడులు కూడా లాంచ్ చేశారండి. ఏంటేంటో చూసేద్దాం ఒకసారి. సో ఫస్ట్ వన్ మీకు చూపిస్తాను ఉండండి. ఫస్ట్ వన్ నేను చూపించాలనుకున్నది ఫ్లాక్స్ సీడ్స్ స్పైస్ పౌడర్ అండి. ఫ్లాక్స్ సీడ్స్ కనుక మనం రోజు ఒక 1 spoon తీసుకుంటే కనుక అదేంటి అంటే హెయిర్కి చాలా చాలా మంచిది.
హెయిర్ ఊడకుండా ఉండడానికి కొంచెం యూజ్ అవుతుంది. సో 1 స్పూన్ అయితే మనం బద్దకిచ్చేస్తూ ఉంటాము. సో ఇదేంటి అంటే మనం ఫ్లాక్ సీడ్స్ పౌడరు ఏదో ఒకటి టిఫిన్లో కానీ లేదు అంటే రైస్లో ఫస్ట్ ముద్దలైనా సరే తినేస్తే చాలా హెల్దీ అనమాట ఇది. ఇది యాక్చువల్గా నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఇవి, బికాస్ నేను మీకు చూపిద్దామని. సో ఏంటి అంటే ఇలాగ ఫస్ట్ మొత్తం సీల్ చేసేసారు, ఇక్కడ మనం కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి లోపల జిప్ లాక్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది అనమాట ఇది ఎలా ఉంది ఏంటని. దాని తర్వాత దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఇచ్చారు. ఫ్లాక్ సీడ్స్, ఉర్డ్ దాల్, కొరియాండర్, కర్రీ లీవ్స్, కుమీన్ అండ్ రెడ్ చిల్లీ, రిఫైన్డ్ ఆయిల్, పెప్పర్ అండ్ సాల్ట్. నో ఆర్టిఫిషియల్ కలర్ యాడెడ్, నో ప్రిజర్వేటివ్స్, హోమ్ మేడ్. ఇది వచ్చేసి 50 grams అండి. 50 grams 25 రూపీస్. నాకు తెలిసి చాలా రీజనబుల్ అనుకుంటున్నాను నేను. బికాస్ నేను ఎందుకు అనుకుంటున్నానంటే 100 grams ఆఫ్ ఫ్లాక్ సీడ్సే 20 రూపీస్ ఎంత అండి. సో ఆ లెక్కని మనం క్యాలిక్యులేట్ చేస్తే నాకు తెలిసి వాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఎంతైతే ఇంగ్రీడియంట్స్ కాస్ట్ పడ్డాయో దాంతోనే మనకి ఇచ్చేస్తున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్ అంతకి పెద్ద ఏం తీసుకోవట్లేదు. బికాస్ 25 రూపీస్ అంటే చాలా తక్కువే కదండి. సో నేను ఇవి ఓపెన్ చేసి నేను టేస్ట్ చేసి కూడా నేను మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఫ్లాక్ సీడ్స్ ఉంది, తర్వాత కర్రీ లీవ్ స్పైస్ పౌడర్ అంటే కరివేపాకు కారం పొడి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రైడ్ గ్రామ్ పౌడర్ అండి, అంటే పుట్నాల పప్పు పౌడర్ ఇది. సో దీంట్లో ఏంటి అంటే డ్రై కోకోనట్, రెడ్ చిల్లీ, క్యూమిన్, గార్లిక్ అండ్ సాల్ట్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పల్లి పొడి, పీనట్ స్పైస్ పౌడర్. సో దీన్ని మనం ఇడ్లీలోకి రైస్లోకి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈవెన్ ఫ్రైస్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ పౌడర్ వచ్చేసి. తర్వాత ఇడ్లీ కారం పొడి. సో దీంట్లో కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి. సో మనం ఇడ్లీలో యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ రైస్లో కూడా తినొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గార్లిక్ మిక్స్ పౌడర్ అనమాట, సారీ కోకోనట్ గార్లిక్ మిక్స్ పౌడర్. సో ఇది ఎస్పెషల్లీ తను ఏం చెప్పారంటే దీన్ని మనం కర్రీస్లో కానీ లేదంటే ఫ్రైస్లో కానీ కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందని చెప్పారు. ఆ తర్వాత దీన్ని మనం నార్మల్ ఇడ్లీలోకి, దోశల్లోకి, ఆరెల్స్ మనం రైస్లో కూడా తీసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్ కారం పొడి. సో ఇవైతే స్నాక్స్ నేను ఆల్రెడీ నిన్న టేస్ట్ చూశాను, నాకైతే ది బెస్ట్ అనిపించిందండి. సో మనం బయట కారపొడి తింటూ ఉంటాం కదా, అది ఘాటుగా అదో రకమైన టేస్ట్ ఉంటుంది, అస్సలు నాకైతే నచ్చదు. చేసుకుంటే ఎలా ఉంటుందో, ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది అనిపించింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ జొన్నలతో తినగలమా తినలేమా అనుకోవద్దండి, సేమ్ బూందీ టేస్ట్ ఎలా ఉందో ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. దాని తర్వాత స్వీట్ గ్రాన్యూల్స్ కూడా రైస్తో చేయడం వల్ల నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు ఈ 6 పొళ్ళు అయితే నేను ఇప్పుడు రైస్లోకి నేను ట్రై చేసి నేను రివ్యూ ఇప్పుడు మీకు పెడతాను. సో ఇవన్నీ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసి ఒక్కొక్క రైస్తో ఒక్కొక్కటి తిందాము ఎలా ఉందో. ఓకే సో ఇది అవిసి గింజల పొడి. అబ్బా స్మెల్ చాలా చాలా బాగుందండి. బాగా తెలుస్తుందండి కోకోనట్ ఫ్లేవర్, బాగుంది, చాలా చాలా బాగుంది. మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకోకండి, కోకోనట్ మిక్స్ పౌడర్ కోకోనట్ టేస్ట్ రాకపోతే ఇంకేం వస్తుందని. అన్నీ కూడా చాలా చాలా స్పైసీగా ఉన్నాయండి. నెయ్యి వేసుకుంటే బాగుంటుందేమో, నేను ఒరిజినల్ ఫ్లేవర్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి. చాలా స్పైసీగా ఉన్నాయి. నోట్లో పెట్టుకున్న వెంటనే స్పైసీ తెలియట్లేదండి, చిన్న చిన్నగా వస్తుంది అనమాట. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. నాకైతే అన్నిటికన్నా బాగా నచ్చింది కర్రీ లీవ్స్, బాగా నచ్చింది. తిన్న వెంటనే బాగా ఎందుకో చాలా బాగా అనిపించింది. ఫ్లాక్ సీడ్స్ కూడా బాగుంది, అది హెల్దీ అండ్ ఆ టేస్ట్ పెద్ద ఏమీ డామినేట్ చేయట్లేదు మనకి. ఫ్లాక్ సీడ్స్ టేస్ట్ చాలా చాలా బాగుంది. అండ్ ఇడ్లీ కారం పొడి అయితే పుల్ల పుల్లగా ఇడ్లీలోకి అదిరిపోతుంది అంతే. బికాజ్ రైస్లోకి ఎంత బాగుంది అంటే ఆబ్వియస్లీ ఇడ్లీలో కూడా చాలా చాలా బాగుంటుంది. డైరెక్ట్గా స్పైసీగా తినాలనుకుంటే డైరెక్ట్గా తినేయచ్చు, లేదు అంత కారం వద్దు అనుకుంటే కనుక కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఫైనల్లీ అన్నీ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. వాళ్ళు 6 months నుంచి కష్టపడుతున్నారండి ది బెస్ట్ టేస్ట్ తీసుకురావడం కోసం. ఐ థింక్ చాలా చాలా బెస్ట్ అండి, ఇంతకన్నా బెస్ట్ ఎవ్వరు తీసుకురాలేరు కూడా. దట్టు హోమ్ మేడ్, వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తున్నారు.
సో బెస్ట్ అనిపిస్తుంది. సో చాలా చాలా బాగున్నాయి. ఫైనల్లీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో ప్రెజెంట్ అయితే ఇవి లాంచ్ చేశారు వీళ్ళు. సో వీళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారండి. మీకు ఎక్కడైనా సరే డెలివరీ అనేది చేస్తారు. కొరియర్ కొరియర్ ఛార్జెస్ అయితే మీవే. హైదరాబాద్ అయితే విత్ ఇన్ డే ఆర్ నెక్స్ట్ డేలో మీకు డెలివరీ చేసేస్తారు. సో అన్నీ చాలా చాలా బాగున్నాయి. నెక్స్ట్ వీళ్ళు ఇంకేమేమి లాంచ్ చేస్తున్నారంటే సాంబార్ పౌడర్ అండ్ కారం పొడి, ఆడిచిన కారం పొడి, తర్వాత తెలగపిండి, ఆ తర్వాత వచ్చేసి నాన్ వెజ్ పికిల్స్ అండి. సో ఇంత స్టోరీ చెప్పాను నేను మీకు, కానీ మేము ఇప్పుడు వచ్చి నేను చెప్పలేదు బికాజ్ నేను లాస్ట్లో చెప్తామని. వీళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి మస్ట్ ట్రై. నేను 100% చెప్తున్నానండి, యూ మస్ట్ ట్రై. అంటే అసలు ట్రై చేయాలండి. ద కాస్ట్ ఈజ్ రీజనబుల్ అండ్ టేస్ట్ ఆసమ్ అనమాట. అసలు లిటరల్లీ మనం ప్యాకెట్ ఓపెన్ చేసాము అంటే ఇంక ఎండ్ వరకు ఆపం, తింటూనే ఉంటాం, అంత బాగున్నాయి యాక్చువల్గా. సో యూ మస్ట్ ట్రై. సో నేను వీళ్ళది ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎవ్రీథింగ్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఆ తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్, యాక్చువల్గా 2 ఫ్రెండ్స్ కలిపి ఇది లాంచ్ చేశారండి. వాళ్ళిద్దరూ లేడీసే. సో నేను ఇద్దరు నెంబర్స్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. సో యూ కెన్ కాల్ ఐదర్ ఆఫ్ దెమ్ బికాస్ దే వాంట్ టు సర్వ్ బెస్ట్. వాళ్ళు బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు అండ్ దట్ టు ఫాస్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. కొత్తగా లాంచ్ చేశారు. నేను చాలా జెన్యున్గా చెప్తున్నానండి. అంటే నాకు అంత చీట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి ఏం టేస్ట్ బాగోకుండా చాలా చాలా బాగున్నాయి అని చెప్పాల్సిన అవసరం లేదు. 100% నిజాయితీగా చెప్తున్నానండి. ఇవి చాలా చాలా బాగున్నాయి. యూ కెన్ ఆర్డర్ ఇట్. అస్సలు 100% మీరు కళ్ళు మూసుకుని ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మీరు రెగ్యులర్గా ఆర్డర్స్ ఇస్తూ ఉంటే కనుక వాళ్ళు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సంథింగ్ లైక్ ఇప్పుడు చాలామంది రీసెల్లింగ్ చేస్తున్నారు కదా, ఫస్ట్ ఆర్డర్కి అయితే ఏమీ డిస్కౌంట్ ఇవ్వరండి. సో మీరు అంటే రీసెలర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ బల్క్ ఆర్డర్స్ ఎక్కువ ఆర్డర్స్ ఇస్తే మీకు 100% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈవెన్ నార్మల్ పీపుల్కి కూడా 100 grams ఇది 50 రూపీస్ కాబట్టి జొన్నలు, అదే మీరు 1 కిలో ఆ 2 kilos తీసుకుంటే కనుక రేట్ అనేది చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ స్నాక్స్ అనేవి 15 days ఫ్రెష్గా ఉంటాయి 100% అని చెప్పారు. యాక్చువల్గా ఇది నేను 9th day టేస్ట్ చేస్తున్నానండి. ఇది నేను వాళ్ళు తయారు చేసిన రోజే కాదు, నాకు వస్తా 9th day ఈరోజు. సో స్టిల్ ఆ ఫ్లేవర్ అనేది అలాగే ఉంది. 15 days 100% ఫ్లేవర్ బాగుంటుంది. 15 days నుంచి ఆబ్వియస్లీ మనం ఇంట్లో చేసుకునే అయినా సరే 15 రోజులు బాగుంటాయి. దాని నుంచి తగ్గుతూ వస్తాయి కదా. సో 1 month వరకు 100% బాగుంటాయి, బట్ ఫ్లేవర్ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ పొడులు వచ్చేసి మనకు తెలియదేముందండి, చాలా కాలమే నిలువ ఉంటాయి. బట్ మనం వాడే పద్ధతి బట్టి, అంటే మనం తడి స్పూన్లు పెట్టేస్తే పాడైపోతాయి. మన ఇంట్లో చేసుకునే అయినా సరే తడి స్పూన్లు పెడితే పాడైపోతాయి. సో మనం నీట్గా మనం వీటిని చాలా సెక్యూర్డ్గా జిప్ లాక్ సరిగ్గా పెట్టుకుని మనం తడి స్పూన్లు అవన్నీ పెట్టుకుని ఉంటే ఇవి చాలా కాలమే నిల్వ ఉంటాయండి. అంతే, ఈ రివ్యూ ఇక్కడితో అయిపోయింది. సో ఇంకా నేను మీ రివ్యూ కోసం వెయిట్ చేస్తాను. ఆర్డర్ పెట్టుకుని మీ రివ్యూస్ అన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలిపితే ఇంకా హ్యాపీ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, బ్యాచులర్స్కి, వర్కింగ్ ఉమెన్స్కి అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా చక్కగా ఆర్డర్ పెట్టేసుకుని వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేస్తారు ఈ టేస్ట్ అంతా కూడా. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్స్ మీ దాకా వస్తే మీరు నా వీడియోస్ చూడొచ్చు. సో థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం.